హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పటి వరకు ఎంతో ప్రచండంగా ఎండ మార్చేసింది. అంతలోనే చల్లని సాయంకాలం దాని అందాలు చూపిస్తుంది. ఇప్పటి వరకు ఎండలో మాడిపోయింది పోతుంది. ఈ చల్లని గాలికి మనలాగే అది హాయిగా చూడండి తల ఊపుకుంటుంది. మనకి వెల్కమ్ చెప్తున్నట్టు గుమ్మానికి చక్కగా ఎలాడుతాం. ఇది నిజంగా ఆర్టిఫిషియల్ కాదు, రియలే సహజమైన అందం. మనం మన కళ్ళ ముందున్న ఇంత అందాల గురించి పట్టించుకోం, ఆలోచించం. కనీసం దాని కళ్ళతో పూర్తిగా చూడం. రొటీన్ అయిపోద్ది అనమాట. దాంట్లో ఇంకా ఆనందం ఏం దొరుకుద్ది మనకి? ప్రతిదీ మన కళ్ళ ముందున్న గొప్ప విషయాలన్నీ రొటీన్ అయిపోతే అందులో ఆనందం దొరకదు. ఇంకెక్కడో ఉందనుకుని పరుగులెడతాం అనమాట. ఇదే ఎక్కడో ఉందనుకోండి, ఆహా ఓహో అంటాం. మన ఇంటి ముందు, మన లోపల, మన గృహంలో ఉన్న అందాల్ని మనం పట్టించుకోవాలి. ఈ ప్రతి క్షణం ఆనందించాలి. ఎండ వచ్చిందంటే ఎండలో కూడా దాని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని సదుపాయం చేసుకుని దాన్ని ఆనందించాను. అంతకన్నా తప్పేదేమి లేదు. ఇది చూడండి మరి ఎంత అందంగా ఉంది. అలాగే మన కళ్ళ ముందు ఎంతో కాలువలు, వర్షం కురిస్తే పంట పొలాలు, ఇంకా గ్రామాల్లో అయితే ఇదిగో రోడ్లు, ప్రతి ఒక్కటి అందమే. మన కళ్ళ ముందు దాన్ని లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏమి ఖర్చు పెట్టుకుని ఏమి అక్కర్లేదు. తక్షణమైనటువంటి ఆనందాన్ని పొందాలి. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదాన్ని చూసి సంతోషించడమే, లేనిది కోరుకోకుండా ఉండటమే. ఇది కృష్ణమూర్తి గారి మాటలు. నాకు ఈ వాతావరణం చూసి వీటిని చూసి అలా అనిపించింది చెప్పాలని. తక్షణమే ఆనందాన్ని అనుభవించండి. మళ్ళీ రేపు ఉండకపోవచ్చు, ఇది ఆ మొక్క ఉండకపోవచ్చు, ఇది ఉండకపోవచ్చు, గాలి పడిపోద్ది, లేదంటే ఆ పూలు రాలిపోతాయి. మా పక్కన చూసారా, అయ్యో వెళ్తున్నాయి పక్షులు, వెళ్ళిపోతున్నాయి. చల్లబడింది సన్సెట్. బాగుంది. నేను చూద్దాం. ఇంకా తెల్లని పుష్పాలు చూడండి. వేళ ఎవరం కొయ్యలేదు. ప్రతి దానిని తినేటప్పుడు తినేదాన్ని, చూసేటప్పుడు చూసేదాన్ని, ప్రతి దాన్ని స్పందించి ఆనందించి ఇది చూడండి ఎంత అందంగా ఉంది. ప్రతి దాని యొక్క అందాన్ని మనం ఆస్వాదించి, దేవుని సృష్టిది మనలాగే వాటి చేస్తూ సాధకం చేసుకుని దేవుని సన్నిధికి చేరి, లేకపోతే రాలిపోయి గంధం భూమి మీదే పడి భూమిలో గంధమై మళ్ళీ జీవం పోసుకుంటాయి. సృష్టి అది. జ్ఞానంగా తెలుసుకుంటే ప్రతి దాంట్లోనూ మనకు జ్ఞానం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. ఎక్కడా వెతుక్కోలేదు. అందమే ఆనందం. ఆనందం ఎక్కడుంది? అది మనలోనే ఉంది. మన లోపల ఉన్నదాన్ని, లోపల ఉన్న ఆనందాన్ని బట్టి బయట ఉన్న వీటి యందు మనం తీసుకోగలుగుతాం, ఆనందం తీసుకోగలుగుతాం. లోపల లేదనుకోండి, బయట అన్నీ కూడా మనకి ఏమీ ఆనందం అనిపించదు. ప్రతి క్షణాన్ని అనుభవించండి, ఆనందించండి. తినేటప్పుడు తినేదాన్ని ఆస్వాదించండి, చూసేటప్పుడు చూసేదాన్ని ఆనందించండి. ప్రతి ఒక్క విషయాన్ని ఆత్మీయంగా చూడండి. ప్రతి ఒక్కరితో మనలాంటి ఆత్మలైన భావంతో మనుషులైన కూడా ఇదే ప్రేమను కురిపిస్తాయి. అన్నీ ఆనందమే, క్షణక్షణం ఆనందమే. దర్శించండి. ప్రతి దాంట్లోనూ ఆత్మని దర్శించండి, ఆత్మానందాన్ని పొందండి. శరీరానికే కాదు భోజనం, ఆత్మకు కూడా భోజనం ఉండాలి. అదే ఈ ఆనందమే భోజనం ఆత్మకి. జ్ఞానం వల్లే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. జ్ఞానం వల్లే ఉన్నతమైన ఆత్మజ్ఞానం మనం పొందగలుగుతాం. ఆత్మజ్ఞానం పొందాలంటే అసలు మొదలు జ్ఞానానికి బాట వేయాలి. ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి కదా? సరేనా? ఉంటానైతే రేపు మరి కలుసుకుందాం.